ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదంటారు. కానీ ఇప్పుడు అదే ఉల్లి రైతులు దిక్కుతోచిన స్థితిలో పడేస్తోంది. రైతు బతుకులు పాతాళానికి నెట్టేస్తోంది. ఉల్లి సాగుకు ప్రసిద్ధిగాంచిన కర్నూలు జిల్లాలో ఈ ఏడాది ఉల్లి రైతులు విలువెల్లాడుతున్నారు. అన్నం నీళ్లు మాని ఉల్లి మాటలపై ఉల్లి మూటలపై కుప్ప కూలిపోతున్నారు. గత 4 నెలల కిందట ఉల్లికి భారీగా డిమాండ్ ఉండడంతో తమకు మేలు జరుగుతుందని ఆశించి రైతులు జిల్లా వ్యాప్తంగా సుమారు 32,000 ఎకరాల్లో ఉల్లి సాగు చేశారు. అప్పు చేసి ఎకరాకు 65,000 రూపాయలకు పైగా పెట్టుబడి పెట్టారు. ఆశించినట్లే దిగుబడి వచ్చింది. కానీ మార్కెట్ చేరేసరికి ధరలు పడిపోయాయి. గతేడాది క్వింటాల్ ఉల్లి 3,500 రూపాయలు పలికిన ధర ఇప్పుడు ఏకంగా 300 కూడా మించడం లేదు. ఉల్లి రైతుకు ఊరట కలిగించేందుకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలు కూడా సత్ఫలితాలు ఇవ్వడం లేదు. క్వింటాల్ ఉల్లి 600 రూపాయలు కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. అయితే ధరలు పూర్తిగా పడిపోవడంతో అధికారులు కొందరు రైతుల వద్ద మాత్రమే సరుకు కొంటున్నారు. ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పిస్తామని చెబుతోంది. కానీ ఎక్కడ కొంటున్నారో ఎవరు కొంటున్నారో అధికారులకే తెలియదు. ఇప్పటికైనా గిట్టుబాటు ధర కల్పించి తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు ఉల్లి రైతులు. కర్నూలు మార్కెట్కు రోజుకు 15,000 క్వింటాళ్ల సరుకు వస్తోంది. ప్రస్తుతం ఉన్న తక్కువ ధరకు పంటను అమ్ముకోలేక మార్కెట్లోని రైతులు కాలం గడుపుతున్నారు. జిల్లా కేంద్రంలోని మార్కెట్ యార్డ్లో పరిస్థితి ఇలా ఉండగా జిల్లా వ్యాప్తంగా ఏ మండలానికి వెళ్లినా రైతుల ఇళ్ల వద్ద పొలాల వద్ద ఉల్లిగడ్డలే కనిపిస్తున్నాయి. ప్రస్తుతం సరుకును మార్కెట్కు చేర్చడం కంటే పొలంలోనే వదిలేయడం మంచిదని భావిస్తున్నారు రైతులు. కర్నూలు మార్కెట్ యార్డ్లో జరుగుతున్న మాయాజాలంపై పరిశీలించాలని సీఎం కార్యాలయం ఆదేశాలు జారీ చేసింది. దీంతో కలెక్టర్ మార్కెట్ యార్డుకు వెళ్లారు. అప్పటి వరకు క్వింటాల్ ఉల్లి 300 రూపాయలకు కూడా కొనని అధికారులు ఒక్కసారిగా ధరను పెంచేశారు. ఉల్లి ధరను 450 రూపాయలకు పెంచారు. మరో 2-3 రోజుల్లో ఉల్లి ధరలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని ప్రకటించారు కలెక్టర్. కర్నూలు జిల్లాలో ఉల్లి రైతుల కష్టాలు, మార్కెట్లో జరుగుతున్న గందరగోళంపై పూర్తి వివరాలు మా ప్రతినిధి చంద్రశేఖర్ అడిగి తెలుసుకుందాం. చంద్రశేఖర్, కర్నూలు మార్కెట్ యార్డులో ఏం జరుగుతుంది? కలెక్టర్ రాకముందు ఒక మాట, వచ్చిన తర్వాత ఒక మాట అధికారులు చెప్పడాన్ని రైతులు ఎట్లా చూస్తున్నారు? కలెక్టర్ దీన్ని గ్రహించారా? గుడ్ ఆఫ్టర్నూన్ చక్రి. కర్నూలు మార్కెట్ యార్డ్ లో ఉల్లి రైతులు నిలువున దోపిడీ చేస్తున్నారని చెప్పవచ్చు. ఎందుకంటే దాదాపు నెలన్నర రోజులుగా ఉల్లి ధర గణనీయంగా పడిపోయింది. 150 రూపాయల నుంచి 300 రూపాయల వరకు కొనుగోలు చేస్తున్నారు. ఆ నేపథ్యంలో దాదాపు నెల రోజుల క్రితం క్వింటాలు 600కు ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని వ్యవసాయ శాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు ప్రకటించారు. గ్రామానికి వెళ్లి మార్కెటింగ్ అధికారులు కొనుగోలు చేస్తారని ప్రకటించారు. అయితే వాస్తవంగా అది జరగడం లేదు. దీని కారణంగా కర్నూలు మార్కెట్ యార్డ్లో ఇవాళ 30 రూపాయల నుంచి 50 రూపాయల వరకు క్వింటాలు ధర పలికిందంటే వ్యాపారులు ఏ విధంగా దోపిడీ చేస్తున్నారని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అదే ధర పలికితే వాస్తవంగా అదే కంటిన్యూ చేయాలి. అయితే ఏపీ సీఎం కార్యాలయం పైన ఆందోళన వ్యక్తం చేస్తూ జిల్లా కలెక్టర్ ను వెంటనే మార్కెట్ యార్డ్కి వెళ్ళి అక్కడ ధరలను పరిశీలించాలని పంపింది. కొద్దిసేపు క్రితమే కలెక్టర్ కర్నూలు మార్కెట్ యార్డుకు చేరుకున్నారు. కలెక్టర్ మార్కెట్ యార్డు అడుగుపెట్టే మరుక్షణం క్వింటాల్ ఉల్లి 450 రూపాయలు వేలంపాటలో కలెక్టర్ ఎదురుగానే ధర పెంచేశారు. అంటే మనం వ్యాపారులు ఏ విధంగా దోపిడీ చేస్తున్నారు, అధికారులు ఉంటే ఒక రకంగా, అధికారులు లేకుంటే ఒక రకంగా రైతుల నుంచి ఉల్లి కొనుగోలు చేస్తున్నారు. రైతుల నుంచి తీవ్ర అసంతృప్తి, నిరసన, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎకరా 80,000 రూపాయలు పెట్టుబడి పెట్టి ఉల్లి సాగు చేస్తే ఇక్కడికి వచ్చేటప్పటికి 100 రూపాయలు 200కు ఉల్లి విక్రయించి ఆ ఊరికి వెళ్ళి మరి ఎక్కువ అంటే చేర్చించి వేసుకొని కూలీలకు చెల్లించాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ఒక 2-3 గంటల్లో ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటుందని కలెక్టర్ రైతులకు హామీ ఇచ్చి వెళ్ళిపోయారు. 500 రూపాయలు క్వింటాలు చొప్పున కొనుగోలు చేస్తే గిట్టుబాటు అవుతుందని రైతులను అడిగారు. అయితే రైతుల నుంచి మాత్రం 1000 రూపాయలు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. 1000 రూపాయలు క్వింటాలు కొనుగోలు చేస్తే కూడా పెట్టుబడి మాత్రం రైతులకు దక్కుతుంది. అంతే, చేసిన శ్రమ అంతా వృధా అవుతుంది, రైతులకు కష్టం లేకుండా ఉంటుందని రైతులు డిమాండ్ చేశారు. మొత్తం మీద చంద్రశేఖర్, అధికారులు ఎందుకు దళారుల పాత్ర పోషిస్తున్నారు? దళారుల పాత్ర ఎందుకు పోషిస్తున్నారు అంటే ప్రభుత్వం ఒక ధర పెంచింది, అధికారులు ఆ ధరను పెంచి అక్కడ కొనిపించాల్సిన బాధ్యత ఉంటుంది. వాళ్ళకి ఎందుకు నొప్పి? వాళ్ళు ఎందుకు దళారుల వైపు ఎందుకుంటున్నారు? ఇందులో అధికారుల వైఫల్యం చాలా స్పష్టంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది, 600 నుంచి 700 కొనుగోలు చేయాలని సీఎం కర్నూలు జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు చాలా స్పష్టంగా అధికారులను ఆదేశించారు. జిల్లా అంటే గ్రామాలకు వెళ్లి కొనుగోలు చేస్తామని ప్రకటించారు. అయితే వాస్తవంగా గ్రామాల్లో ఆ పరిస్థితి ఒక 100 నుంచి 150 టన్నులు కొనుగోలు చేస్తామన్న అధికారులు కూడా ఆ మేరకు కూడా కొనుగోలు చేయడం లేదు.
ప్రభుత్వ నిర్ణయం అమలు కావాలంటే కర్నూలు మార్కెట్ యార్డులోనే నిర్ణయించిన ధరకు కొనుగోలు చేస్తే రైతులకు కొంత ధరకు న్యాయం జరిగే అవకాశం ఉంది. ఆ విధంగా కాకుండా గ్రామాలకు చేయడం వల్ల గ్రామాల్లో అధికారం నిర్ణయం అమలు కాకపోవడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. కర్నూలు మార్కెట్ భూమిని తీసుకొస్తున్నారు. అయితే ఇక్కడ మాత్రం వ్యాపారులు వాటిని దోపిడీ చేస్తున్నారు. రూపాయలు కిలో క్వింటాల్ ఉల్లి అంటే కిలో 35 చొప్పున పడుతుంది. 150 రూపాయలు అయితే కూడా 1.5 రూపాయలు కిలో ఉల్లి పడుతుంది. అంటే రైతులు ఏ మేరకు నష్టపోతున్నారు, ఎంత దోపిడీకి గురవుతున్నారని మనం స్పష్టంగా తెలుసుకోవచ్చు. రైతుల నుంచి వస్తున్న ఒకే ఒక డిమాండ్ ఏంటంటే గతంలో 4,000 చొప్పున ప్రభుత్వం రైతుల నుంచి కొనుగోలు చేసింది, ఎక్కువ ధర ఉల్లి ఉంది అన్న ఉద్దేశంతో ఇప్పుడు కనీసం 1,000 రూపాయలు. ఆల్రెడీ చంద్రశేఖర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.